ఏ శుభకార్యానికైనా శుభారంభం ఇప్పుడు నువ్వు నన్ను ప్రపోజ్ చేసావు, గ్యారంటీ ఏంటి నాతో లైఫ్ లాంగ్ ఉంటామని? స్క్రిప్ట్ ఎలా రాసుకుంటారు? లైక్ ఏం బేస్ చేసుకుని, ఎక్కడ చూసి? లేకపోతే సొసైటీ మేడం, సొసైటీలో ఏం జరుగుతుంది? ఫస్ట్ నేను ఆర్మీ సిరీస్ రాశాను. సో ఆర్మీ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక రోజులో ఎన్ని సిరీస్, ఐ మీన్ ఎన్ని షార్ట్లు చేస్తారు అట్లాంటి? ఒక్క రోజులోనా? అమ్మాయిలు ఇక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయితే 20 చేయొచ్చు, 20 పార్ట్స్ చేయొచ్చు. అదే ఇక కొత్త న్యూ మెంబర్స్ ఉంటారు కదా, సో 7 నుంచి 10 వరకు చేయొచ్చు. మీకు యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్లో ఏం ఉండేది కాదు మేడం. సో నేను ఒక ఎస్టీ బంజారా అబ్బాయిని స్టోరీస్ రాయడం మొదలు పెట్టాను. చూసావా, నీకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఇంకా నన్ను లవ్ చేస్తుందట. పాపం చెడ్డమ్మాయిని చేసేసారు సిరీస్. అది రోల్ మేడం, అది షార్ట్ ఫిల్మ్ కదా. మరి ఏ అబ్బాయిలందరూ మంచోళ్ళే ఉంటారా? సీజన్ 3లో మీకు తెలుస్తుంది కదా, నేనే ఉంటాను మేడం, నేనే ఉంటా. సీజన్ 3లో మీకు తెలుస్తుంది. బ్యాడ్ కామెంట్స్ డిలీట్ చేసేసి ఏమని పెడతారు? ఆమెకి యాక్టింగ్ రావట్లేదు, ఎందుకు తీసుకున్నావు, అట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే సోషల్ మీడియాలోకి వస్తే మనీ వస్తుందా? మనీ అట్లా కాదు, అట్లా కొంచెం ఫేమ్ వస్తుంది. ఒకటో రెండో సాంగ్స్, 2 సాంగ్స్ నేను పాడాను, అవి కూడా అంత క్లిక్ కాలేదు. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ మా ఫాదర్ చనిపోయిన రోజు. మీకు గుర్తుందా మీ నాన్న చనిపోయిన రోజు? మా ఫాదర్ ఉంటే కనుక నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకపోయి ఉండే, లేరు కదా, సో అయితేనే ఉంటాయి మేడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మార్నింగ్ న్యూస్ ఎవరు చూస్తారో నాకు తెలియదు కానీ ఇన్స్టాలో ఈయన రీల్స్ మాత్రం అందరూ చూస్తారనమాట. పొద్దున్న లేచి ఫోన్ ఓపెన్ చేయగానే ఖచ్చితంగా ఆయన ఒక రీల్ ఉంటుంది. అది లేకపోతే భయపడాలన్నమాట, ఏమైపోయింది ఆయనకని చెప్పేసి. అంటే ఈ మధ్య కాలంలో ఆయన సిరీస్ బాగా వైరల్ అవుతున్నట్టుంది. అంటే రియలిస్టిక్గా, జనాలకి దగ్గరగా జరుగుతున్న సంఘటనలను చూపించడం వల్ల అందరూ అట్రాక్ట్ అవుతున్నారు ఆయన సిరీస్కి. మరి ఆయన ఎవరో కాదు, గనీ గారు ఉన్నారనమాట ఈరోజు నాతో పాటు. డెలివరీ బాయ్ సిరీస్ చేశారు, దాని నుంచి కాలేజ్లోకి వెళ్ళారు. అది ఎక్కడ దాకా వెళ్తుందో నాకు కూడా తెలియదు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, నన్ను అడగరా? మీరు ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. సో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు మీరు. ఎన్ని మంత్స్ నుంచి చేస్తున్నారు అసలు ఇన్స్టా? నేను ఇంతకు ముందు స్కెచ్ వీడియోస్ చేసేటండి మేడం. ఓకే. సో జస్ట్ 2-3 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్మీ సిరీస్ తీసాను, ఆర్మీ లవ్ స్టోరీ. దాని తర్వాత డెలివరీ బాయ్ సీజన్ 1, ఇప్పుడు సీజన్ 2 రన్ అవుతుంది. ఓకే, అంతేనా? అంతే. 2-3 months లోనే 190కి ఫాలోవర్స్ వచ్చేసారు మేడం. స్క్రిప్ట్ ఎవరు రాస్తారు మీరు? నేనే రాస్తా మేడం, స్క్రిప్ట్ నేనే. ఓకే. అండ్ ఎడిటింగ్ కూడా నేనే, A to Z నేనే తీసుకుంటా. డైరెక్షన్ మీరే? డైరెక్షన్ నేనే, అన్ని నేనే మేడం. అబ్బో, ఎడిటింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, కెమెరా మా ఫ్రెండ్ గౌతమ్ అని ఒక అబ్బాయి ఉండే. అంతే. ఈ క్యారెక్టర్స్ అందరిని ఎక్కడ తీసుకొస్తారు? పెయిడ్ మేడం, పెయిడే వాళ్ళందరూ. వామ్మో. నేను పోస్ట్ పెడతా మేడం, ఒక ఐ నీడ్ ఫీమేల్ యాక్టర్స్ అని పెడతా. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు డిఎం చేస్తారు. సో వాళ్ళు నేను చూస్ చేసుకొని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓ, ఎంత పే చేస్తారు వాళ్ళకి? సీక్రెటా? అంతేనా? సో ఇన్స్టాగ్రామ్ అసలు దీంట్లో ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది మీకు? యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్లో ఏం ఉండేది కాదు మేడం. సో నేను ఒక ఎస్టీ బంజారా అబ్బాయిని. సో ఫస్ట్ నేను మా ఎస్టీ సాంగ్స్ రాసేటోని. నేను అలా రాసిన తర్వాత అప్పుడు నేను ఎస్టీనే కాదు, సో నేను తెలుగులో కూడా రావాలని అలా స్టోరీస్ రాయడం మొదలు పెట్టాను. దాని తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చాను. రాసిన తర్వాత రాసింది 2 సిరీసే, దాంతో ఇది క్లిక్ వస్తుంది. మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? వర్క్ అగ్రికల్చర్, ఫార్మింగ్ చేస్తారు. ఫార్మింగ్ అంతే. ఓకే. నాన్న డెడ్, చనిపోయారు. 9th క్లాస్ ఉన్నప్పుడే చనిపోయారు. ఐ మీన్ ఏమైనా బాలేకుండా వచ్చిందా? హెల్త్ బాగాలేదు, అలా చనిపోయారు అన్నమాట. సో అప్పటి నుంచి ఇంట్లో పరిస్థితి ఏం బాగుండకపోవు. అలా అని నేను ఎలాగైనా సోషల్ మీడియాలో రావాలి అని వచ్చా మేడం. అంటే సోషల్ మీడియాలోకి వస్తే మనీ వస్తుందా? మనీ అట్లా కాదు, అట్లా కొంచెం ఫేమ్ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా ఇందాకే, బంజారా సాంగ్స్ నేను రాస్తా అని. సో ఒకటో రెండో సాంగ్స్, 2 సాంగ్స్ నేను పాడాను, అవి కూడా అంత క్లిక్ కాలేదు. తర్వాత ఇప్పుడు ఎస్టీ సాంగ్స్ అంత క్లిక్ కామిగా డైరెక్ట్ మనం తెలుగులో పోయి షార్ట్ స్టోరీ తీయాలి, ఎట్లా నా నాలెడ్జ్ ఉంది కొంచెమైనా. సో దాన్ని నేను యూజ్ చేశాను అంతే ఈ 2 months లో.
సాంగ్స్ పాడేవాళ్ళం మీరు ఇంతకు 2 ముందు? సాంగ్స్ పాడాను మేడం ఏదో ఒక లిరిక్ పెట్టండి, పాడండి మాకు ఒకటి. అది ఇష్టం మేడం, అది ఎట్లా చెప్పినా మీకు అర్థం కాదు. అయినా సరే ఒక లిరిక్ పాడండి, మేము అర్థం చేసుకుంటాం. మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో పాడిన పాటే కదండి. కానీ ఇప్పుడు లేదు మేడం అవి, తీసేసాం ఇప్పుడు. ఎందుకంటే నా వాయిస్ అనేది వాకల్ అంట మంచిగా రాలేదు, సో దాని ద్వారా నేనే అన్లిస్టెడ్ పెట్టేశాను. ఇప్పుడు ఉందిలే కానీ అన్లిస్టెడ్ పెట్టేశాను. మీరు ఎంతమంది? నేను అక్క మ్యారీడ్ అయిపోయింది. అక్క మ్యారేజ్ అయిపోయింది. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా మేడం, డిప్లొమా మెడికల్ DMLT చదువుకున్నా. అది కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. ఇంతకుముందు స్కెచ్ వీడియోస్ అవి చేశాను, 1-2 అట్లా చేస్తున్నా. వన్స్ ఈ స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఈ ఫీల్డ్కి వచ్చేసిన. ఇక అమ్మాయిలని పెట్టండి, థియేటర్స్ కానీ పెయిడ్ యాక్టర్స్ కానీ అలా స్టార్ట్ చేశాను ఇట్లా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి ఇవ్వడానికి కానీ మీరు తీయడానికి? నేను ఇంతకు ముందు నేను చెప్పా కదా మేడం, సాంగ్స్ రాస్తా అని. సో ఆ సాంగ్స్ నేను 5Kకి 6Kకి అట్లా సేల్ చేసేస్తా. సో ఆ మనీ నేను యూజ్ చేసుకుంటా ఈ యాక్టర్స్ కి, వీళ్ళకి. మళ్ళీ ఇప్పుడు సైడ్ లేదు ఇట్లా సాంగ్స్ రాయట్లేదు ఇప్పుడు అట్లా రాయట్లేదు. ఇప్పుడు ప్రమోషన్స్ కి, యూట్యూబ్ ఇన్కమ్ కి, సో అలా క్యారీ అవుతుంది మేడం. అంతేనా? ప్రమోషన్స్ యూట్యూబ్ ఇవి క్యారీ అవుతుంది, వీళ్ళకి ఇస్తే అది సరిపోతుంది. అవునవును. యూట్యూబ్ లో కూడా ఇన్కమ్ వస్తుంది అప్పుడే? యూట్యూబ్ లో వస్తుంది మేడం. నేను జస్ట్ 2 పేమెంట్స్ తీసుకున్నా. 2 పేమెంట్స్ తీసుకున్నా. ఎన్ని మంత్స్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి? నేను ఎప్పుడో స్టార్ట్ చేసిన మేడం, నేను 2020లో స్టార్ట్ చేసా. అప్పటి నుంచి నాకు 2 months నుంచే వస్తున్నాయి నాకు రెవెన్యూ. అంతకుముందు రాలేదు నాకు. 2 months అవుతుంది. ఇప్పుడు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వస్తుంది. ఓకే, ప్రమోషన్స్ బాగానే చేస్తున్నట్టున్నారు. అంత ఏం లేదు, తక్కువ. ఈ 2 నెలల్లోనే బాగా చేసి జస్ట్ ఒక సంతానం ప్రాప్తి రస్తు అండ్ ప్రీ వెడ్డింగ్ షో, ఇవి 2 చేశాను. ఈ 2 సినిమా ప్రమోషన్స్ ఈ 2 చేశాను మేడం. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ప్రమోషన్స్. యూట్యూబ్ లో డబ్బులు కూడా, యూట్యూబ్ లో రెవెన్యూ కూడా. ఓకే, స్క్రిప్ట్ ఎలా రాసుకుంటారు? లైక్ ఏం బేస్ చేసుకుని, ఎక్కడ చూసి? సో ఇప్పుడు సొసైటీ మేడం, సొసైటీలో ఏం జరుగుతుంది, ఫస్ట్ లో నేను ఆర్మీ సిరీస్ రాశాను. సో ఆర్మీ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకేనా. సో ఆర్మీ సిరీస్ ఫస్ట్ తీస్తే క్లిక్ అవుతుంది కంపల్సరీ. సో అది అయిపోయిన తర్వాత డెలివరీ బాయ్, ఇప్పుడు చాలా మంది పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు డెలివరీ లెక్క. సో ఇది తీస్తే మాత్రం కంపల్సరీ డ్యామ్ షూర్ గా ఇది హిట్ అవుతుంది, అది నాకు తెలిసిందే. అందుకే Season 1, Season 2, Season 3 కూడా ఉంది. అది కూడా తీస్తా. Season 3 కూడా ఉంది. అది మంచి వ్యూస్ వస్తాయి, మంచి నాకు సపోర్ట్ చేస్తే కనుక Season 4 కూడా పోతా. అక్కడ నుంచి అది కంటిన్యూ ఇక డెలివరీ బాయ్ అనేది ఇక కంటిన్యూ, ఇక అంతే. గన్ను షాట్స్ డెలివరీ బాయ్ అంతే. బాగా వైరల్ అవుతున్నట్టు అంతే. పొద్దున మార్నింగ్ అప్లోడ్ చేస్తే సాయంత్రం కల్లా 1 million అట్లా. ప్రెసెంట్ అయితే ఇట్లున్నది, ఫ్యూచర్ లో ఏమైతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే 1 million కొట్టేస్తుంది రోజు 1 million కొట్టేస్తుంది కంపల్సరీ. అది డెలివరీ బాయ్ వస్తే. నెక్స్ట్ సిరీస్ ఏమో నాకు తెలియదు, కానీ ప్రెసెంట్ ఈ డెలివరీ బాయ్ అనేది అట్లా ఉన్నది. దీంట్లో మీకు ఏంటి కష్టం వస్తుందంటే, యాక్టర్స్ ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళని చూసి కామెంట్స్ రావడం కానీ, ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయి? వస్తాయి మేడం కంపల్సరీ. బ్యాడ్ కామెంట్స్ చాలా వస్తాయి, చాలా. అవి నేను డిలీట్ చేసుకుంటా. బ్యాడ్ కామెంట్స్ డిలీట్ చేసేసి ఏమని పెడతారు? ఏమంటే ఇక బ్యాడ్ కామెంట్స్ అంటే ఏమి ఉంటాయి మేడం, ఇక సంథింగ్ ఏంట్రా నువ్వు ఇది అది అని పెడతారు. సో నాకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, ఆమె బాగా చేయలేదు అనుకో యాక్టింగ్, ఆమెకి ఎందుకు రావట్లేదు, ఆమెకి యాక్టింగ్ రావట్లేదు, ఎందుకు తీసుకున్నావు, అట్లా బ్యాడ్ కామెంట్ వస్తూ ఉంటాయి. సో నేను వాళ్ళకి ఏం చెప్పా, జస్ట్ డిలీట్ చేసేస్తా అంతే. అండ్ యాక్టర్స్ కి ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్పా, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అవి పట్టించుకోవద్దు, ఓకేనా. ఈ రోజు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం రేపు మెచ్చుకుంటారు, ఇదే చెప్తా వాళ్ళని. సో ఫస్ట్ నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, కానీ ఇప్పుడే కొంచెం హార్ట్ సింబల్ గానీ లైక్లు గానీ అట్లా పోతుంది అన్నమాట. బెస్ట్ కామెంట్ ఏంటి మీరు చూసి? బెస్టా? ఇప్పటివరకు బెస్ట్ ఏం చూడలేదు మేడం. జస్ట్ హార్ట్ సింబల్ అన్న, సూపర్ అన్న, ఈ సిరీస్ బాగుందన్న, సూపర్ వీడియో అన్న, ఇవే. ఓకే, ఒక రోజులో ఎన్ని సిరీస్, ఎన్ని షార్ట్లు చేస్తారు అట్లాంటి? ఒక రోజులోనా? అమ్మాయిలు ఇక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయితే 20 చేయొచ్చు, 20 parts చేయొచ్చు. అదే ఇక కొత్త న్యూ మెంబర్స్ ఉంటారు కదా, సో 7 నుంచి 10 వరకు చేయొచ్చు. 7 నుంచి 10 వరకు చేస్తారు. టేక్లు ఎక్కువ అయితే. టేక్ సింగిల్ టేక్ ఉంటే అది కూడా వాళ్ళు కాపరేట్ చేస్తే కనుక 30 కూడా పోవచ్చు, 30 షార్ట్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడ్డారా? చెప్పి చెయ్యమని చెప్పి ప్రాపర్ గా? ఇదే మన Season 2నే ఇదే చాలా బాగా ఇబ్బంది పెట్టాయి మేడం. కాలేజ్ సీన్ కదా, సో చాలా మంది ఫోన్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఇక ఒకనొక టైంలో రారు మేడం, వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ, ఒకనొక టైంలో రారు. సో వాళ్ళని ఫోన్ చేసి రండి అంటే అప్పుడు తర్వాత వస్తారు వాళ్ళు, అది కూడా 2-3 hours తర్వాత వస్తారు. అప్పటి వరకు రారు వాళ్ళు. మెయిన్ యాక్టర్స్ మాత్రం వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. చూడు ఇప్పుడు ప్రజెంట్ జరిగింది అందే, ఇప్పుడు నేను తీసినా కదా Season 2 ఫస్ట్ డే మేము వెళ్ళిపోయినాం. సో ఆమె
హీరోయిన్ కూడా వచ్చేసింది, నేను కూడా పోయినా, మా ఫ్రెండ్స్ వచ్చేసారు, కెమెరా కూడా అందరు వచ్చేసారు. అక్కడ ఏముండాలంటే బ్యాకప్ కి ఉండాలన్నమాట. ఇప్పుడు కాలేజ్ సీన్ అన్నప్పుడు బ్యాకప్ కి ఉంటారు కదా, బ్యాకప్ కి లేరు. వాళ్ళు ఫోన్ చేసి రండి రండి అంటే తర్వాత 2 hours తర్వాత వచ్చిన వాళ్ళు. సో అలా తీసాం. మంచి సపోర్ట్ చేశారులేండి, చాలా మంచి సపోర్ట్ చేశారు. మీ వీడియోస్ మీ అమ్మ చూస్తారా? చూస్తుంది. ఫస్ట్ లో చెప్పింది ఎందుకురా ఈ వీడియోస్, మనకి మంచిగా చదువుకోవచ్చు కదా, చదువుకున్నావు కదా, ఎట్లాగో నువ్వు హాస్పిటల్కి పోవచ్చు కదా, ఎందుకు మనం అంటే నేను అన్నా ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది, సో క్లిక్ అయితే ఓకే, లేకపోతే నేను వెళ్ళిపోతామా అని చెప్పేసా. ఓకే, అంటే మీరు అసలు జాబ్ ఏం చేయట్లేదు, ఇదే ఏం చేయట్లేదు, ఇదే ఫుల్ టైం వర్క్ దీని మీదనే. ఖాళీగా ఉంటే బోర్ కొడితే మాత్రం బయట అట్లా పార్క్ వెళ్ళి తిరిగి వస్తా. అండ్ నాకు స్టోరీ రాయాలనుకుంటే ఒకరిని రాసేస్తా, ఎక్కడికి వెళ్ళి డాబా పైనకి వెళ్ళి ఒక్కరినే నైట్ టైంలో రాసేస్తా. నైట్ టైంలో బాగా. మరి ఇన్కమ్ ఎలా వస్తుంది ఫ్యామిలీకి? ఏం లేదు మేడం, మా అమ్మ అయితే పొలం పనికి పోతుంది, అక్కడ నుంచి రెవెన్యూ కొంచెం జనరేట్ అయితే ఇప్పుడు 2-3 months నుంచి నాకు మొదలు పెట్టింది కదా, సో నాకు రావడం స్టార్ట్ అయింది కదా. ఇక్కడ నుంచి కొంచెం కొంచెం బర్డెన్ అనేది ఏం పడట్లేదు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు పర్లేదు. ముందు కొంచెం ఇబ్బంది ఉండేది, ముందు కొంచెం చాలా ఇబ్బంది ఉండే మేడం. మా ఫాదర్ 9th class లో చనిపోయినప్పుడు 10th class కూడా నా ఫీజు కూడా నా ఫీజు 40,000. ఓకే, నేను ఇంకా 20,000 కట్టేది ఉంది, నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు. ఇంకా 1 hour ఎగ్జామ్ ఉండేటప్పుడు నాకు మా సార్ పిలిచి ఏం కాలే అని తర్వాత నాకు హాల్ టికెట్ ఇచ్చిండు సార్. అప్పటిదాకా అప్పటి వరకు హాల్ టికెట్ ఇవ్వలేదు, నేను ఫీజు కట్టలేదు కాబట్టి. తర్వాత మనసు దగ్గర చేసుకుని నువ్వు వెళ్ళిపోరా అంటే ఇచ్చేసిండు. మీరు ఇందాక మాట్లాడుతూ బంజారా సాంగ్స్ ఎవరు విన్నారు అట్లాంటివి అని అన్నారు, ఎందుకని మీకు ఏమైనా అట్లా అనిపిస్తుందా, తక్కువగా చూస్తారు? నాకు అనిపిస్తుంది మేడం. ఇప్పుడు చూసుకోవచ్చు రామ్ రాథోడ్ గానీ చాలా మంది వచ్చిర్రు, మా నుంచి బిగ్ బాస్ కూడా పోయి వచ్చిండు మా బ్రదర్. సో క్లిక్ అవుతారు, కాకపోతే నేను క్లిక్ గాను దాంట్లో. నేను బంజారా నేను క్లిక్ గాను. నేను ఫిక్స్ అయిపోయా మేడం, నేను ఫిక్స్ అయిపోయా. అది క్లిక్ గానని నాకు తెలిసే ఈ స్టోరీ, నేను సాంగ్స్ కూడా నేను రాయలేదు, తెలుగు సాంగ్స్ నేను రాయను, జస్ట్ నేను స్టోరీ తీయాలి, ఈ ఫీల్డ్ కు రావాలి, జస్ట్ నేను నా బ్రెయిన్ లో ఉన్నది జనాలకు చూపించాలి అనేది అట్లా రాసి ఈ ఫీల్డ్ కి వచ్చాను. బంజారాలు చాలా మంది ఉన్నారు కదా, కానీ మా బంజారా వాళ్ళు కూడా సగం మంది ఏంటంటే ఎస్టీ సాంగ్స్ ఎక్కువ వినరు మేడం. బంజారా సాంగ్స్ ఎవరు వినరు, అందుకే నేను తీయలేదు, లేకపోతే దాచిపెట్టేసాను అన్నారు కదా, ఎందుకని ఎస్టీ సాంగ్స్ ఎవరు వినరా? లేదు మేడం, వింటారు, కంపల్సరీ వింటారులే, కానీ నా సాంగ్స్ వినరు. నేను పాడితే అది వినరు, ఎందుకంటే నాకు ఎస్టీ నాకంత ఎవరు లేరు అన్నట్టు, అంటే నా ఫేస్ అంత రివీల్ నేను చూపించలేదు. అండ్ ఎక్కువ మంది నాకు తెలియదు. ఇప్పుడు రామ్ రాథోడ్ కావచ్చు, ఇప్పుడు సంథింగ్ ఉంటారు, కరుణాకర్, బాలకృష్ణ, ఇవన్నీ మా వాళ్ళే. అండ్ ఉంటారు చాలా మంది, రోజాబాయ్ అండ్ అశ్విని, దీపిక, నితిన్ ఆడిషన్ వీడియోస్, ఇవి చాలా ఉంటాయి. వీళ్ళు క్లిక్ అయ్యారు, నితిన్ ఆడిషన్ వీళ్ళు అందరు క్లిక్ అయ్యారు. ఎప్పుడంటే ఇప్పుడు 5-6 years నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళు క్లిక్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా మేము వస్తే ఎవరు దేకరు, అర్థమైందా మేడం, ఎవరు దేకరు. వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కాకపోతే ఒకసారి 2 సార్లు సపోర్ట్ చేస్తారు మేడం. ఎల్లకాలం అయితే సపోర్ట్ ఒక సాంగ్ రాసి పాడిన తర్వాత సపోర్ట్ చేయంటే వారు చేయలేదు కదా, ఎవరు చేయలేదు మేడం. టు బి ఫ్రాంక్, ఎవరైనా మనం మాట్లాడుకోవాలి కదా, ఎవరు చేయరు. ఎందుకు మీరు మీ కమ్యూనిటీని హైలైట్ చేయాలనుకుంటున్నారా? నాకు ఉన్నది మేడం, అది హైలైట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు కూడా నా ఇన్స్టాగ్రామ్ లో చాలా మందికి తెలియదు నేను ఎస్టీ బంజారా అబ్బాయి అని, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, కొంతమంది తెలుసు కానీ అందరికి తెలియదు. మీ ఇన్స్టా బయోలో కూడా ఏదో ఒక లైన్ ఉంటది, నమ్మ వస్తే ప్రాణం ఏదో ఉంటుంది, ప్రేమతో పలకరిస్తే ప్రాణం పోయినా వస్తా, జస్ట్ పలకరిస్తే ప్రాణం పోయినా వస్తారు. ఎట్లా వస్తారండి ప్రాణం పోతే? నేను వస్తా మేడం. ప్రేమకు మొహమాచిపోయి ఉన్నారు అంటే నాకు దాంట్లో ఏంటంటే ఆ వర్డ్లో ఉన్నది, నాకు ఈగో అనేది ఉండదు. ఎవరైనా నాకు ప్రేమ పలకరి హే గణేష్ అని పిలిస్తే చాలు, నేను అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి రారమ్మా అంటే చాలు, వెళ్ళిపోతా. వెళ్ళిపోతా. ఉన్నది చాలా, మా ఫ్రెండ్ సర్కిల్ లో చాలా ఉన్నది. పిలిస్తే వెళ్తా. నైట్ టైంలో మా నేను ఇక్కడ ఉన్నామా అంటే ఫైన్ దట్ లేస్తా, మా అమ్మకి తెలియకుండా వెళ్ళిపోతా, తెలియకుండా వెళ్ళిపోతా. తెలిస్తే కొడతారా? తిడతారు, నైట్ టైం ఎందుకులే అని, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, వదులుకోలేం. అవునులే, ఫ్రెండ్స్ వదులుకోకూడదు కూడా, ఉండాలి కదా, ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి కానీ 2-3 ఉండాలి, ఏదో గొర్రెల గుంపు అట్లా ఉండవద్దు మేడం. అదేంటి మళ్ళీ? అంతే, ఉండాలి కానీ 2-3 ఉండాలి. ఎంతమంది ఉంటే ఏంటి, ఫ్రెండ్సే కదా. లేదు, అది ఫ్రెండ్స్ అన్నారు దానిలోనే, 2-3 ఉంటేనే, జస్ట్ నాకు తెలిసి 1-2 ఉండాలి అంతే.
అదేంటి అంతే. ఫ్రెండ్స్ అంటే ఇంతే మంది ఇంతే ఉండాలని నా rule ఏమన్నా నా ఉందా? పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం ఇద్దరే ఉండాలి ఇప్పుడు మేడం. అన్న చెల్లెలు అంటే ఇంతే మంది ఉండాలనుకోవచ్చు, ఆ, ఫ్రెండ్స్ అది ఎక్కడైనా అది ఎంత మంది అయినా ఉండొచ్చు కదా. అది వేరే, ఆ. అది వేరే, ఇది వేరే కదా మేడం. అదే ఎందుకని అంతే మంది ఉండాలి? నాకు అనిపించింది మేడం అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇద్దరే ఉండాలా. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది ఉంటే ఒకనొక టైంలో వాళ్ళకే అర్థమవుతుంది. ఒక ఆపదలు ఉన్నామా ఇక్కడ రా అంటే నలుగురు ఐదుగురు ఉంటే రారు. ఇద్దరు అనుకోండి, ఇద్దరు ముగ్గురు అనుకోండి, వాడు రాకపోయినా ఇంకోటి వస్తాడు. ఇప్పుడు అంత మందిని పెట్టుకుంటే వాళ్ళలో ఇద్దరైనా వస్తారని నమ్మకం ఉంటుంది కదా మరి. అలా ఉండదులే. అలా అసలు అది నా పాయింట్ ఆఫ్ అది తప్పు మేడం. నేను అలా చేయలేను. అలా friendship. చేయలేరు. నేను అలా చేయలేను. ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా ముగ్గురితోనే అలా friendship. చేయలేరు. అంతే. ఈ డెలివరీ బాయ్ సిరీస్ లో ఎందుకని అమ్మాయిలు బ్యాడ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారా ఏంటి? ఈ జనరేషన్ అలా ఉన్నారు మేడం. అంటే నేను అందరినీ అనట్లేదు. సో 100% లో జస్ట్ 10% ఇలా ఉన్నారు అమ్మాయిలు. సో ఇది కూడా కాదు. సో నేను ఇది తీసింది దేనికంటే బాయ్స్ కి, డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, అవేర్నెస్ కోసం తీసానన్నమాట. కానీ అవేర్నెస్ అది పోయింది పూర్తిగా. ఇప్పుడు అమ్మాయిని చెడ్డ అమ్మాయిని చేసేసారు, దాని నుంచి ఆమె కంటిన్యూ. బెస్ట్ యాక్టర్ మేడం. ఆమె శృతి అనే అమ్మాయి బెస్ట్ యాక్టర్. నేను చెప్తున్నా కదా. సో ఆమె ఫ్యూచర్ లో కూడా మీకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఆ అమ్మాయిని మాత్రం పాపం చెడ్డ అమ్మాయిని చేసేసారు సిరీస్ లో. అది రోల్ మేడం, అది షార్ట్ ఫిల్మ్ కదా. మరి ఏ అబ్బాయిలందరూ మంచోళ్ళే ఉంటారా? సీజన్ 3 లో మీకు తెలుస్తుంది కదా. నేనే ఉంటాను మేడం, నేనే ఉంటా. సీజన్ 3 లో మీకు తెలుస్తుంది ఆల్రెడీ వాట్ ఈస్ వాట్ అనేది. సీజన్ 3 మొత్తం. సీజన్ 3 లో మీరు విలన్ అవుతారా? అవ్వచ్చేమో, అవ్వచ్చు. విలన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ హీరోనే కదా. ఆ అమ్మాయి ఎట్లా వదిలేసింది, కాలేజీలో ఉన్న అమ్మాయిలందరూ మీకోసం వెనకబడుతున్నారు. నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు మేడం. నేను ఎప్పుడు అలా అనుకోను. కానీ సిరీస్ లో మాత్రం అదే సిరీస్ లో కదా, మాత్రం మీరే హీరో. అప్పటి వరకు నేను హీరోరా. బయట మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పలకరిస్తారా బయట? పలకరిస్తారు మేడం. ఏమని అడుగుతారు? గన్ను షార్ట్స్ యూట్యూబ్, కొంతమంది యూట్యూబర్ అంటారు, కొంతమంది గన్ను షార్ట్స్ అంటారు. మీ అమ్మకి చెప్తారా? మా అమ్మ బయటికి పోదు మేడం ఎక్కువ శాతం. అసలు బయటకి బయట పోతారు కానీ మరీ ఎక్కువ జర్నీ చేయదు. ఉంటే ఇంట్లో ఉంటది, లేదా పనికి పోతుంది. మీ ఊర్లో వాళ్ళు కూడా చెప్పరా? చెప్తారు. ఊర్లో వాళ్ళంటే మేడం ఎట్లా అంటే ఫస్ట్ లో చెప్తారు మేడం. ఫ్యామిలీ అయినా ఊర్లో వాళ్ళైనా అందరు చెప్తారు మేడం. ఫస్ట్ బిగినింగ్ లో నేరే నీకు ఎందుకు ఈ వీడియోస్ అవసరమా, మంచిగా చదువుకోవచ్చు కదా చెప్పేటోళ్ళు ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా నేను స్టిల్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇప్పుడు కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. అరే ఎందుకు వీడియోస్ అని ఇప్పుడు చెప్పేటోళ్ళు ఉన్నారు. కానీ అవి పట్టించుకోదు మేడం, పట్టించుకోను నేను. ముందు వెళ్తా ఉండాలా. ఏమైంది మేడం, బయట ఆలోచేటోళ్ళు అర్చనే ఉంటారు, వెళ్తూ ఉండాలి. కెమెరాకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? కెమెరా మా ఫ్రెండ్ కెమెరా మేడం, గౌతమ్ అని. స్పెషల్ థ్యాంక్స్ వాడికి చెప్పాలి. ఆయన కెమెరా. సో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 వాడి కెమెరాతో నేను తీసాను. రెంట్ కడతారా? లేదు లేదు, ఫ్రెండ్ కదా, రెంట్ ఏం ఉండదు. అమ్మాయిలకి మాత్రం పాపం వాళ్ళకి ఇవ్వాలి. గౌతమ్, శివ ఇద్దరు నాకు సపోర్ట్ చేశారు. ఫస్ట్ అయితే గౌతమ్ చేసిండు, తర్వాత ఇప్పుడు శివ అని వాడు కూడా సపోర్ట్ చేస్తాడు. ఇంతమంది యాక్టర్స్ వచ్చారు కదా, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు వీళ్ళందరిలో? వీళ్ళందరిలో ఫేవరెట్ యాక్టర్ సిగ్గుపడుతున్నారు ఏంటంటే? లేదు మేడం, అంటే ఏం లేదు. ఫ్యూచర్ లో రావచ్చు. ప్రజెంట్ అయితే ఎవరు లేరు, ఫ్యూచర్ లో రావచ్చు. మీరు ముగ్గురు బాగా చేయలేదంటండి అమ్మాయిలకి చెప్తున్నా నేను. అయ్యో మేడం అలా చెప్పకండి. వాళ్ళు బాగా చేస్తుంటే మీరు ఫేవరెట్ యాక్టర్ అంటే పేరు చెప్పేయాలి కదా. వాళ్ళ యాక్టరే, నేను మెచ్చుకుంటా. కానీ ఇంకా రావచ్చేమో, వాళ్ళని క్రాస్ చేసే యాక్టర్ కూడా రావచ్చేమో, అంతే. వాళ్ళని నా ఫేవరెట్ యాక్టర్ అనుకోవాలంటే వాళ్ళు ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేయాలి, అంతే కదా మేడం. అంటే మీరు సూపర్ యాక్టర్ అంటారు. నేను కాదు, నేను జీరోనే అన్నా మేడం. ఇంతకు ముందే మీకు నేను జీరో మేడం అన్నా. మీరు రీల్ లో హీరో, బయట కూడా హీరో అని అన్నారు, కానీ నేను జీరోనే అంటున్నా. నేను అనలేదు బయట హీరో అని. నేను బయట కూడా జీరో. ఎందుకు బయట కూడా జీరోనేనా మీరు? జీరో. సినిమాలు చూస్తారా మేడం? సినిమాలు చూస్తారా? చూస్తా మేడం. ఎవరు ఫేవరెట్ యాక్టర్? రవితేజ మేడం. ఎందుకు? అంతే. ఆయన ఏంటంటే ఎవ్వరి సపోర్ట్ లేకుండా వచ్చారు మేడం. ఆయన ఇన్స్పిరేషన్ నాకు. మీకు కూడా సినిమాల్లోకి వెళ్ళే ఆలోచన ఉందా? ఏం లేదు మేడం, ఇప్పటి వరకు అయితే ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి, సో ఇలా ఉన్నది. నాకు పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు మేడం, ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. సో పెద్ద పెద్ద ఆశలు ఏమి లేదు, జస్ట్ యూట్యూబ్ ఎట్లా నడిపి. మిడిల్ క్లాస్ ఉంటే పెద్ద పెద్ద ఆశలు ఉండాలి కదా. ఉండాలి మేడం, ఉన్నాయిలే, కానీ అది రీచ్ అవుతానో లేదో నాకు తెలియదు. ప్రజెంట్ అయితే యూట్యూబ్ లో ఇలా సాగుతూ ఉన్నది. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అలా సాగుతూ ఉన్నది. మ్యాండేటరీ అందరిని అడుగుతా, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతా. మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఇప్పటి వరకు ఏం రాలేదు మేడం, నిజంగా చెప్పాలంటే ఏం రాలేదు. సో హ్యాపీనెస్ అయితే వచ్చింది, కానీ బా ఇలా ఉంటే చాలు, ఈ రోజు ఎట్లున్నదో సో ఫ్యూచర్ లో కూడా ఈ రోజు ఉండాలని
అనే రోజు అయితే రాలేదు మేడం. లేదు. Present అలా ఇంత వైకుంఠపురం వరకు సినిమాలో నా ఆహా లైఫ్ లో ఒక్క రోజు కూడా ఆహా అనుకున్న రోజు లేదురా అంటాడు ఓకే. కదా. లేదు, ఎందుకంటే మా ఫాదర్ ఉంటే కనుక నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకపోయి ఉండే. ఉమ్. లేరు కదా, సో అయితేనే ఉంటాయి మేడం, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ భారం మీరే నెత్తినేసుకున్నారా? మా మమ్మీ మమ్మీ చూస్తున్నారు. మమ్మీ ఇంకా చూసుకుంటారు. మీకేంటి అంత కష్టం వచ్చింది? ఇప్పుడు మా మమ్మీ ఒక్క దాని అయిపోతుంది కదా, మా సిస్టర్కి అయితే మ్యారేజ్ అయిపోయింది. మ్మ్. సో మా మమ్మీ ఏంటంటే, మా అమ్మ ఏమంటే నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అరే ఎదుగుతాడా, లేక స్టడీ చేస్తాడా, ఇది చేస్తాడా, వాటి అసలు ఏం చేసి అసలు రేపు పెళ్ళైన తర్వాత కూడా ఏం పోషిస్తాడు అనేది మైండ్ థాట్ అట్నే ఉంటుంది మా అమ్మకి. ప్రజెంట్ ఇప్పుడు కూడా అట్నే ఉన్నది. మరి అదే అంటే అలాంటి ఫ్యామిలీ ఉన్నప్పుడు మంచిగా ఏదైనా ఒక జాబ్ చేసుకొని సెటిల్డ్ ఇన్కమ్ ప్రతి నెల ఇంత కాకపోతే salary. ఓకే మేడం, కానీ నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు మేడం. ఉమ్. చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. సో నేను ఎండ్ అయ్యేంత వరకు ఈ ఫీల్డ్లోనే, దీంట్లోనే ఉంటారు మీరు ఎండ్ అయ్యే వరకు. నేను ఎండ్ అయ్యే వరకు ఈ ఫీల్డ్లోనే ఉంటా. ఉమ్. జాబ్ అనేది చూద్దాం మేడం, తర్వాత చూద్దాం. అంతేనా? ప్రజెంట్ అయితే నాకు ఏ థాట్స్ లేవు జాబ్ చేయాలని, ముందు చూద్దాం. ముందు చూస్తారు. ఓకే. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ మా ఫాదర్ చనిపోయిన రోజు ఉమ్. అండ్ మా అక్క పెళ్ళైన రోజు. మీకు గుర్తుందా మీ నాన్న ఉంది. చనిపోయిన రోజు ఉంది ఏం మేడం. జరిగింది? ఎలా అంటే మేడం నేను 8th క్లాస్ నుంచి నేను సాంగ్ రాయడం మొదలు పెట్టాను. ఓ 8th క్లాస్ నుంచే ఓకే. నాకు తెలుసు వాట్ ఈస్ వాట్ అనేది అప్పటి నుంచి నాకు తెలిసిపోయింది. మ్హూ. 9th క్లాస్లో చనిపోయారు. తర్వాత 10th క్లాస్ ఎండింగ్ కరోనా 2020లో కరోనా వచ్చింది కదా, సో అప్పుడు మా అక్క సిస్టర్ పెళ్ళి అయిపోయింది. సో ఆ 2 ఇన్సిడెంట్ అయితే మీ అక్క పెళ్ళవడం మీకు ఎందుకు సాడ్ మూమెంట్? అంతే. ఇప్పుడు మేము ఎప్పుడైనా కొట్టుకుంటాం మేడం, మేము ఇంట్లో కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ, నేను బయటకు పోతే అరుస్తుంది కానీ అప్పటి నుంచి ఆ మరుసటి రోజు నుంచి ఉండదు కదా. సో నేను మా మమ్మీ ఇద్దరమే ఇంట్లో, ఎటు చూసినా ఇక అంతే బోసిగా ఉంటుంది, అంతే ఎంటీగా ఉంటుంది అనిపించింది అట్లా. సొంత ఇల్లేనా మీది? సొంత ఇల్లే మేడం. ఇంకేంటండి మీరు మిడిల్ క్లాస్ అంటారు, సొంత ఇల్లు ఉంది, మంచి యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. మిడిల్ క్లాస్ మేడం, అంత రిచ్ ఏం కాదు మేడం. అంత రిచ్ ఏం కాదు. సొంత ల్యాండ్ కూడా ఉన్నట్టుంది. ఉంది మేడం, 1.5 acres ఉంటుంది. ఇదిగో ఇన్ని ఉన్న వాళ్ళు ఎవరు మిడిల్ క్లాస్ కాదండి మా దృష్టిలో. సర్లే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ అంతే. అంతే కదా. పర్లేదు. ఇప్పుడు సెటిల్ అయ్యారా? అమ్మకి కొంచెం మనీ ఇచ్చే స్టేజ్కి వెళ్ళారా? ఇస్తున్నారా? డబ్బులు ఇచ్చినప్పుడు మీ అమ్మ ఫస్ట్ టైం మీరు మనీ ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది అప్పటికి? అప్పుడు ఏం మాట్లాడలేదు, అసలు ఏం మాట్లాడలేదు. జస్ట్ ఇచ్చిన, అసలు ఎక్కడిది ఏంటిది అని ఏమని అడగలేదు. సో యూట్యూబ్ నుంచి ఇన్స్టా ఇట్లా ప్రమోషన్ చేసిన అట్లా అంటే ఏం అడగలేదు. ఇక అనుకున్నా ఇక ఇది సరిపోలేదు ఇంకా, అంటే నేను జాబ్ చేయలేదు కదా, సో జాబ్స్ ఇట్లా ఏం చేయట్లేదు, సో ఇలా సరిపోలేదు ఇంకా అనుకున్నా. నేను ఆ థాట్ బ్రెయిన్ ఇట్లా ఫిక్స్ అయిపోయింది మేడం. ఫస్ట్ ఎంత అమౌంట్ ఇచ్చారు అమ్మకి? అమ్మకా 5K ఇచ్చిన. అందుకే సరిపోలేదేమో. అంటే నేను మా అమ్మకి ఫీల్డ్ నాకు నచ్చదు, మా అమ్మకి నచ్చదు. సో అది కూడా నేను ఇప్పుడు కాదు, 2 months బ్యాక్ ఇచ్చిన, అప్పుడు ఇచ్చిన. సో తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇచ్చేదాన్ని, తర్వాత ఇంకా ఎక్కువ ఇస్తారు. ఎక్కువ ఇస్తాను, బాగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి అంతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఏంటంటే మేడం 17 or 18లో మ్యారేజ్ అయిపోయింది. చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది. అప్పటి నుంచి అన్ని కష్టాలే మా అమ్మకి. హ్యాపీనెస్ అంటూ ఏం లేదు, అసలు హ్యాపీనెస్ లేదు మా అమ్మకి. ఉన్నా కూడా ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా ఫంక్షన్స్కో దానికో పోతే అక్కడ ఉన్నన్ని రోజులే హ్యాపీనెస్, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సాడ్. ఇక్కడ ఉంటే బాధేనా మొత్తం? బాధే. ఎందుకని? బాధే మేడం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంతే, మా డాడీ లేరు, మా అమ్మకి ఇట్లా అయిపోయింది. సో నేను చూసుకుంటే ఇట్లా స్టడీ కంప్లీట్ చేసుకొని ఇట్లా అవుతున్నా అట్లా. కానీ ఇంకో 6 months అయితే అయిపోద్ది హ్యాపీగా. కానీ మిమ్మల్ని చదివిచ్చారు ఆవిడ, అంత కష్టంలో ఉన్నా కూడా చదివిచ్చారు మేడం. ఎక్కడ మీ చదువు ఆపలేదు. అది గ్రేట్ కదా, మిమ్మల్ని చదివించి మీ అక్కకి పెళ్లి చేసి. అక్క చెల్లా? అక్క. మీ అక్కకి పెళ్లి చేసి మిమ్మల్ని చదివించి ఇన్ని చేశారంటే చాలా గ్రేట్ ఆవిడ. ఇప్పుడు ఆవిడ చూసుకోవడం ఒకటే మీ బాధ్యత, అంతే కదా. ఏమైంది? సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఆ ప్రమోషన్స్ నుంచి తిట్టించుకునే ఆలోచన, ఐ మీన్ ఆబ్వియస్లీ జనం రెడీగా ఉంటారు ఏమైనా ఇంత చేస్తే తిట్టడానికి, అలాంటి భయం ఏమైనా ఉందా? లేదు మేడం, నాకు ఉండదు. ఎందుకంటే నేను ఫేక్ ప్రమోషన్స్ ఇట్లా నేను ఏం చేయ, ఉన్న జెన్యున్నే చేస్తా, అవి చేయను. ఫేక్ చేస్తేనే కదా మేడం ఆయన భయం ఉండాలి, కాబట్టి నేను ఫేక్స్ అనేది చేయ, సో జెన్యున్నే చేస్తా. ఓకే. సో మీ గోల్ ఏంటి ఫైనల్గా? నాకంటూ గోల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక మంచి యూట్యూబర్ అవ్వాలి మేడం.
అంతేనా? ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అంతే. ప్రజెంట్ ఇప్పుడైతే మంచి యూట్యూబర్ అవ్వాలి, మ్మ్. అందరికి రీచ్ అవ్వాలి, నా స్టోరీ అనేది అందరికి రీచ్ అవ్వాలి. మీ స్టోరీయా మీరు అనుకున్న స్టోరీయా? నా స్టోరీ నేను అనుకున్న స్టోరీ రెండు రీచ్ అవుతాయిలేండి. ఆల్రెడీ అందరిలో అదే ట్రాక్ లో పోతుంది. అదే ఆ ట్రాక్ లో వెళ్తున్నారు, అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి హార్ట్ సింబల్స్ పెడుతున్నారు కదా అందరు మీకు. అలానే ముందుకు వెళ్తూ ఉండండి, ఇంకా బాగా వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.